హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇవాల్టి వీడియో వచ్చేసి జ్యూసీగా ఉండే గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. సో, అందరికీ చాలా ఇష్టంగానే ఉంటుంది. నార్మల్‌గా అప్పుడప్పుడు కరెక్ట్ షేప్‌లో కానీ, ఫ్రై చేసేటప్పుడు బాల్స్ విరిగిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి కదా! సో, అలా ఏమీ అవ్వకుండా నేను ఫుల్ డీటెయిల్స్‌తో మీకు చిట్కాలతో చెప్పేస్తాను. సో, తప్పకుండా ఫాలో అయిపోయిండి. అలానే ప్రిపేర్ చేయండి. యమ్మీగా టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి. ఈ ఎంటీఆర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మిగతా ప్రోడక్ట్‌తో పోలిస్తే నాకైతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులో ఈ ప్యాకెట్ నేను ఓపెన్ చేసి పౌడర్ అంతా ఇందులో యాడ్ చేశానండి. ఇక్కడ ఈ జామున్ మిక్స్ వచ్చేసి 200 దాకా ఉందండి. ఈ పౌడర్‌ని ఇలా బౌల్‌లోకి యాడ్ చేసిన తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ మనము పిండినంతటిని ముద్దలాగా కలుపుకోవాలనమాట. ఒకేసారి ఎక్కువ వేసి మిక్స్ చేయొద్దండి. కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. ఒకేసారి ఎక్కువగా పోస్తే లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! సో, దీనికి ఎక్కువ వాటర్ కూడా తీసుకోదండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మీరు పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఈ జామున్ చేయడం అనేది చాలా తేలికండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. సో, ఆ విధంగా నేను చెప్తున్నాను. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసేయండి. యమ్మీగా ఎంజాయ్ చేసేయండి. సో, చూడండి నేను కొద్దిగా ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతటిని కలుపుకుంటున్నాను. పిండి గనుక కలిపేటప్పుడు బై మిస్టేక్‌లో వాటర్ ఎక్కువయ్యి పిండి కనుక లూజ్ అయ్యిందనుకో జస్ట్ లిటిల్ బిట్ గోధుమ పిండిని యాడ్ చేయండి. బాగా వచ్చేస్తాయి. అలా అని గోధుమ పిండి ఎక్కువ వేయొద్దండి. జస్ట్ దానికి సరిపడా లైట్‌గా 1 స్పూన్ అలా వేస్తే సరిపోతుందండి. లూజ్ అయ్యేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి అంతా ఇలా ఒక ముద్దలాగా చేసాం కదా! ఇప్పుడు దీనికి పైన కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ జామున్ అనేది సాఫ్ట్‌గా వచ్చేస్తుందండి. మనకి స్టిక్కీగా ఉండకుండా చేతులకి ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్‌గా వచ్చేస్తుందండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇవి కాస్త లేట్ అయినా కూడా ఆరిపోకుండా మెత్తగా ఉండేలాగా హెల్ప్ చేస్తుందండి ఆయిల్. సో, ఇలా చేసేసి మనము మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచేసేయాలన్నమాట. ఈ పిండి నానడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. మీరు ఎక్కువ టైం పడుతుంది అనేలాగా అయితే ఒక క్లాత్‌ని తడిపేసి వాటర్ అంతా గట్టిగా పిండేసిన తర్వాత దీనిపైన కప్పుకున్నా సరిపోతుందండి. నేనైతే జస్ట్ త్వరగానే చేసేసాను కాబట్టి జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది కాబట్టి ఒక ప్లేట్ మూసేసి సైడ్ ఉంచేసాననమాట. ఇది నానేలోపు మనము షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నానండి. గుంతగా ఉన్న బౌల్ తీసుకునే దానికంటే ఇలా అడుగు వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నా బాగుంటుందండి. దీనికోసం నేను 200 అలాగే దీనికి 250 గ్రామ్స్ దాకా అంటే 1½ కప్ దాకా షుగర్ తీసుకున్నానండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొస్తే ఎక్కువగా తీసుకోవచ్చు. దీనికి 250 ml దాకా వాటర్ యాడ్ చేసి షుగర్ అంతా కరిగిపోయే వరకు ఉంచాలండి. షుగర్ అంతా కరిగిపోయి బాగా బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ని పక్కన ఉంచుకోవాలండి. మరి ఎక్కువసేపు తీగ పాకం అలా ఏమీ రానిచ్చదండి. జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేసుకోవాలా. ఫస్ట్లోనే హై ఫ్లేమ్లో పెట్టద్దు. సో, చూడండి ఇక్కడ పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా వచ్చేసింది కదా! దీన్ని కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. మీకు ఈ బాల్స్ విరగకుండా రావాలంటే ఇక్కడే ట్రిక్ ఉందండి. ఆ టిప్ ఏంటో చెప్పేస్తాను. సో, ఇలా చిన్న బాల్స్‌గా చేసుకున్నాక పిండిని ఎక్కువ ప్రెషర్ చేసి పిండిని బాల్స్‌గా చేయొద్దండి. జామునే కదా చాలా ఈజీ కదా చేసేయచ్చు అనుకుంటారు కదా! ఇక్కడే అండి మిస్టేక్ చేసేది. ఇలా బాల్స్ చేసుకోవడంలోనే ఉందండి మనం పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చేది రానిది అనేది. ఇలా పిండినంతా కొద్దిగా తీసి ఉంచుకున్న తర్వాత మనం అరచేతికి కాస్త ఆయిల్ రాసి ఈ పిండిని ఇలా మధ్యలో పెట్టేసి 2 చేతులతోటి ఇలా సాఫ్ట్‌గా రోల్ చేయాలండి. గట్టిగా ప్రెషర్ చేసినట్లయితే పిండి అనేది లోపల గట్టిగా అయిపోతుంది. సో, అలా అవ్వకుండా ఫ్లఫీగా రావాలి అంటే జస్ట్ పైన అలా రౌండ్‌గా చేసేయాలన్నమాట. సో, ఇలా వచ్చిన తర్వాత ఈ బాల్‌ని పక్కన పెట్టేసుకోవాలా. అలానే నెక్స్ట్ ఇంకొకటి కూడా మొత్తం ఇలానే చేసుకోవాలండి. గట్టిగా ప్రెషర్ చేసి మీరు చేసినట్లయితే షేప్ కరెక్ట్‌గా వస్తుందేమో కానీ లోపల పిండిగా అలానే ఉండిపోతుంది. ఇది మటుకు గుర్తుంచుకోవాలండి. సో, ఇలానే నేను మిగతావన్నీ ఇట్లా బాల్స్‌గా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నానండి. మీరు కంపల్సరీగా ఒక్కొక్క బాల్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ రాసుకొని గనక మీరు చేసినట్లయితే నీట్‌గా అంటే పగుళ్ళు లేకుండా వచ్చేస్తాయండి. ఈలోపు షుగర్ సిరప్ చూసేద్దాం.
ఇక్కడ షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఫ్లేవర్ కోసం మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని అంతా కలుపుకొని ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు దీన్ని దించుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఒక మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి బాల్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనం ప్రతి బాల్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసి కనుక చేసినట్లయితే పగుళ్ళు అనేవి ఎక్కడ రావండి. పైన అంతా సాఫ్ట్గా రౌండ్గా షేప్లో వచ్చేస్తాయి. సో ఇలా నేను చేసి అన్నీ రెడీగా ఉంచుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేది మటుకు మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేయకండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు బాల్స్ చేసుకునే లోపు సరిపోతుంది. చూడండి నేను ఇక్కడ టెస్టింగ్ కోసం చిన్న బౌల్ వేసాను కదా. ఇలా బౌల్ వేయంగానే పొంగుతూ పైకి రావాలండి. అట్లా వచ్చినప్పుడే ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయిపోయినట్లు. సో చూడండి ఈ పై బాల్స్ అన్నీ మళ్ళీ వేసేస్తున్నాను వన్ బై వన్. ఇలా వేసి అటు ఇటు తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకుంటే నీట్గా కరెక్ట్ కలర్లో వచ్చేస్తాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేస్తే లోపల పిండిగా అలానే ఉండిపోతుంది. పైన డార్క్ కలర్గా వచ్చేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్లో పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయండి. హై ఫ్లేమ్లో కనుక చేసినట్లయితే పగులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి కలర్ కూడా మంచిగా వచ్చేస్తాయి కదా. ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్ అవుట్ చేసేసేయాలి. చాలా కలర్ఫుల్గా ఈవెన్ కలర్లో వచ్చేసాయి కదండి. ప్రతి బాల్ కూడా ఒకే కలర్లో వచ్చేసింది. ఒకటి ఎక్కువగా తక్కువగా అనేది లేకుండా. సో ఇది మనం తిప్పుకోవడంలో ఉంటుందండి కలర్ చేంజ్ అవ్వడం అనేది. సో ఇలానే మిగిలిన బాల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాతనే ఒకేసారిగా షుగర్ సిరప్లో యాడ్ చేస్తే అన్నీ కూడా ఈవెన్గా పీల్చేసుకుంటాయండి సిరప్ని. ఒక్కొక్కటిగా ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసినవి వేసుకుంటూ వచ్చేస్తే మనకి ఫస్ట్ వేసినవి అయితే సిరప్ అంతా పీల్చుకుంటుంది, సెకండ్ వేసినవి అయితే కొంచెం తక్కువగా పీల్చుకుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు కూడా చేయండి. టేస్టీగా ఎంజాయ్ చేసేయండి. సో ఇంతేనండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.